షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. ఇదన వాక్య ధ్యానము ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయంలో తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, భార్యను మాత్రమే ప్రేమించాలని చెప్పినటువంటి దేవుడు నిర్గమకాండంలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పడం జరిగింది. అంటే భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. సన్మానించడం అంటే దండలేయటం, దండం పెట్టడం కాదు, కానీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. చూద్దాం, తల్లిదండ్రులను సన్మానించినటువంటి ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాము. 1వ రాజులో 19వ అధ్యాయము 19-20 వచనాలు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన ముందర నున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 వరకు తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. చూడండి, ఎలీషా దగ్గరకు వెళ్ళి తన దుప్పటి అతని మీద వేయగానే ఎలీషా వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు. ఆ సమయంలో ఎలీషా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఏలియా దుప్పటి పడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, నేను వెళ్ళి నా తల్లిదండ్రులను చూసి చెప్పి వస్తానని పర్మిషన్ తీసుకుని అడిగినప్పుడు ఎలీషా పోయిరమ్మో, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదని చెప్పినప్పుడు ఎలీషా వెళ్ళాడు. తల్లిదండ్రులకు మంచి భోజనం పెట్టి పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుని ఎలీషా వచ్చినట్లుగా అంటే తల్లిదండ్రుల పట్ల ఏలియా చూపినటువంటి శ్రద్ధ, బాధ్యత, ప్రేమని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. యోహాను 19వ అధ్యాయం 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని యేసు ప్రభు మనకు సిలువలో మాదిరి చేసి చూపించారు. కాబట్టి ఈ వాక్యము యోహాను సువార్తలలో యోహాను మాత్రమే రాశాడు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ సమయంలో యోహానే కాబట్టి. హెబ్రీ 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియు లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి వాక్యము 2 అంచులు కలిగినటువంటి పదునైన ఖడ్గము. ఒకవైపే చూస్తూ నేను ఆ వైపే చూస్తాను, పాటిస్తాను, అనుసరిస్తాను, ఆచరిస్తానంటే అది మనకు, మన కుటుంబాలకు ప్రమాదకరము. కాబట్టి 2 వైపులా ఈ పదునైన ఖడ్గము వంటి వాక్యాన్ని 2 వైపులా చూడాలి. వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయాసపడదాము. తల్లిదండ్రులను, యవనస్తులకు నేను ఈరోజు చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక, తల్లిదండ్రులను బహిరంగంగా అవమానపరుస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే, ఓ యవ్వన బిడ్డలారా, మీరు వేషధారులే. వినుటకు చెవులు కలవాడు వినుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్.